హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, వార్ 2 నుంచి అదిరిపోయే అప్డేట్స్. ఇంతకీ వార్ 2 షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, అనుకున్న టయానికి వస్తుందా లేదా, ఇంతకీ రిలీజ్ డేట్ ఏంటి, అలానే ఓవైపు డ్రాగన్ లో నటిస్తూ వార్ 2 ని ఎలా చేస్తున్నారు ఎన్టీఆర్ గారు, అలాగే ఈ సినిమా హీరోయిన్ ఎవరు, ఇంతకీ ఫైనల్ గా దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి. ఫ్రెండ్స్, వీటి గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు చూసేద్దాం. ఫ్రెండ్స్, వాటిని చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో గనుక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ లేదా హృతిక్ రోషన్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి లైక్ చేయండి. అలానే మీరు ఎవరు ఫ్యాన్ అనేది కామెంట్ లో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లోకి వెళ్దాం. ఓవైపు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు, మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గారు, వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న వార్ 2 మూవీపై విపరీతమైన క్రేజ్ ఉంది. దీనికి తగ్గట్లే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీరా అద్వానీ కనిపిస్తుండగా ఐటమ్ సాంగ్ లో శ్రీలీల కనిపిస్తుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అలాగే ఈ సినిమాలో భారీ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ అలాగే డాన్స్ నెంబర్ ఉండబోతున్నాయని ఆల్రెడీ టాక్ అయితే వచ్చింది ఇండస్ట్రీ నుంచి. దీనికి సంబంధించి పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేశారట. అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా కనిపిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ గారు కాస్త నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తారని, తర్వాత ట్విస్ట్ లా ఈ క్యారెక్టర్ ని చేంజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఫ్రెండ్స్, నార్మల్ గా కనుక చూసుకుంటే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ గారు షెడ్యూల్ కి సంబంధించి షూటింగ్ పూర్తయి జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమా నుంచి బయటకు రావాలి. కానీ అనుకున్నట్లయితే జరగడం లేదు. ఎందుకంటే ఈ సినిమా మరి కాస్త లేట్ అవుతోంది. దీంతో ఆయన ఇచ్చిన డేట్లు కూడా కాస్త ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తోంది. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా 2 అలాగే ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమాల్లో నటించాల్సి ఉంది. ఇప్పుడు ఈ సినిమా డ్రాగ్ అవుతుండడంతో వాటిపై ఫోకస్ చేయడానికి కష్టమవుతున్నట్టు ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ గారు ఫీల్ అవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది జూనియర్ ఎన్టీఆర్ గారికి తలనొప్పిగా మారింది అనిపిస్తోంది. మరోపక్క ఆయన ఫ్యాన్స్ కూడా పూర్తిగా అసహనంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమా ఎలాగైనా ఆగస్ట్ కంప్లీట్ చేసి ఆగస్ట్ మంత్ లో ఈ సినిమా విడుదల కాబోతుందని ఆల్రెడీ మూవీ మేకర్స్ డేట్ నైతే ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ టైం కి ఈ సినిమా రిలీజ్ కావడం కష్టం అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో ఇంకా యాక్షన్ బ్లాక్స్ అలాగే డాన్సెస్ కూడా పెండింగ్ ఉన్నాయని తెలుస్తోంది. సో దీంతో ఈ సినిమా మరి కాస్త లేట్ కావచ్చని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఫ్రెండ్స్, ఇక చూసుకుంటే ఈ సినిమాని యశ్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు భారీ రేంజ్ లో నిర్మిస్తుండగా ఈ సినిమాలో వచ్చే యాక్షన్ బ్లాక్స్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ ల మధ్య వచ్చే వార్ సీన్స్ అయితే ఊహించిన విధంగా ఫ్యాన్స్ గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే ఈ సినిమాలో పవర్ఫుల్ డాన్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయట. అందులోనూ RRR టైప్ లో పోటాపోటీగా హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేసే సాంగ్ ఒకటైతే ఉందంట. అది ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవనుందని, RRR లో నాటుకు మించి ఈ సాంగ్ హైప్ తీసుకురానుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇదే ఒక నెక్స్ట్ లెవెల్ సాంగ్ అయితే ఇప్పుడు మరో సాంగ్ దాన్ని మించి హైలైట్ గా ఉండబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. అవును ఫ్రెండ్స్, ఈ సాంగ్ లో ఓవైపు హృతిక్ రోషన్ గారు, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు, మధ్యలో శ్రీలీల ఐటమ్ సాంగ్ ఉంటుందని, అందులో కూడా మాస్ బీట్స్ అదిరిపోయే రేంజ్ లో స్టెప్స్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ గారి మధ్య వచ్చే సీన్స్ మొత్తం కూడా విత్ ఇంక్లూడింగ్ డాన్సెస్ కూడా ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని క్లియర్ గా అర్థమైపోతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమా కోసం టోటల్ పాన్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. వారితో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మరి కాస్త ఇంట్రెస్టింగ్ గా ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. అలాగే ఎన్టీఆర్ గారు కూడా బాలీవుడ్ లో ఫస్ట్ డెబ్యూ మూవీ కావడంతో ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి చూడాలి ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఎలాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటారనేది. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.